మా గంప అశోక్ సార్ తెలుసా ఎవరో మీకు? గంప అశోక్ సార్. ఇంకా తెలుసా? మేడం శివప్రియ అని బయోసైన్స్ టీచర్ ఇక్కడ పనిచేస్తుంది, తెలుసా? మీరు రాలేదేమో. శివప్రియ మేడం సార్ వాళ్ళ మేడమే. మేడం ఎట్లా చెప్తే సార్ ఎట్లా వింటాడు. ఓకే, ఎనీవే మా గంప అశోక్ కుమార్ సారు. ఇక సతీష్ మన మాజీ ఎస్ఎంసి, అట్లే ఇంతకుముందు ఇక్కడ ఉప సర్పంచ్ గారు కూడా. నిజంగా ఇటువంటి రాజకీయ నాయకులు కనుక ఉన్నట్లయితే పాఠశాలని ఇంకా బలోపేతం చేసేటువంటి దిశలో ముందుంటాం మేము. ఇక్కడ మీ యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా మాకు కావాల్సిందే, ఇటువంటి యొక్క సహాయ సహకారాలు కావాల్సిందే. అట్లే వేదిక మీద ఉన్నటువంటి యొక్క సారు, ఓకే అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ, వేదికకి ఎదురుగా ఉన్నటువంటి యొక్క మిత్రులందరికీ, ప్రియాతి ప్రేమైన విద్యార్థులకు. ఈ మధ్యలో మా సమగ్ర శిక్ష ఏం చేసిందంటే, కొన్ని పాఠశాలల్లో ఆనాడు యూడేస్లో మేము గ్రౌండ్ ఉందా లేదా అంటే ఉన్నవాళ్ళం ఉన్నట్టుగా చూపెట్టాము, లేని వాళ్ళం లేనట్టుగా చూపెట్టాం. యూడేస్లో చూపెడుతూ ఉంటాం, మీకు తెలిసిన సందర్భం అది. సో ఎక్కడైతే నాన్న ఇటు వినండి రా ప్లీజ్, ఆగండి నాన్న ప్లీజ్ సార్. సో ఎక్కడైతే గ్రౌండ్ ఉన్నదో యూడేస్ మేరకు ప్రతి సంవత్సరం ఒకప్పుడు 5,000 రూపాయలు ఇచ్చేది. గత 24, 25, 26 ఈ 2 సంవత్సరాల్లో 25,000 రూపాయలు హై స్కూల్స్కి స్పోర్ట్స్ అమౌంట్ కొనుక్కోండి అని ఒక 25,000 రూపాయలు ఇస్తూ వస్తుంది. దాంట్లో మేము కొంటూ వస్తూనే ఉన్నాం. గ్రౌండ్ ఎక్కడైతే ఉందో గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, తర్వాత క్రికెట్ కిట్ కావచ్చు, ఇవన్నీ కొంటూ వస్తూ ఉన్నాం. ఈ మధ్యలోనే ఎవరైతే యూడైస్లో మా దగ్గర గ్రౌండ్ లేదు అనేటువంటి వాళ్ళు పెట్టారో వాళ్ళకి ఇండోర్ గేమ్స్ కోసమని ఈ మధ్యలోనే ప్రతి పాఠశాలకి ఎక్కడైతే లేదో ఇండోర్ గేమ్స్ కోసమని 15,000 రూపాయలు శాంక్షన్ చేసింది సార్. అంటే మనం రూమ్లలో కూర్చొని ఆడుకునేటువంటి యొక్క చెస్ కావచ్చు, క్యారమ్ బోర్డు కావచ్చు, ఇంకా చిన్నవి టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్ లాంటివి కూడా రూమ్లలో ఆడుకోవచ్చు. అటువంటి ఆటలు ఆడుకోవడం కోసమని కూడా ప్రభుత్వం మనకి ఇప్పుడే విచ్చేసినటువంటి మన జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఏఎంఓ గారు శ్రీ మన్మోహన్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ బండారు మన్మోహన్, క్వాలిటీ కోఆర్డినేటర్ ఆఫ్ హనుమకొండ district. So cordially inviting you sir on behalf of all our schools and headmasters, cordially inviting you. So anyway నాన్న ఇటు వినండి, బయట ఆడేటువంటి ఆటలేమో ఫిజిక్ అవసరం, వాటికి ఫస్ట్ దానికి వామప్ అవసరం, ఫిజిక్ అవసరం. ఇండోర్ గేమ్స్కి ఏమో మేధా సంపత్తి అవసరం. క్యారమ్ బోర్డ్ ఆడినా కూడా ఏ కాయిన్ కొడితే ఏ కాయిన్ డిస్టర్బ్ కాకుండా మనం దాన్ని క్రియేట్ చేస్తాము. అది కూర్చొని ఆడేటువంటి ఒక ఆటే, మెదడు పనిచేస్తూ మన యొక్క వేళ్ళు చేతులు పనిచేస్తూ ఆడేటువంటి ఒక ఆట. అట్లే ఇవాళ మేధస్సుతో ఆడేటువంటి ఒక ఆట ఈ చెస్. ఇంతకుముందే సార్ చెప్పారు, చెస్లో ఇంకా ఇంటర్నేషనల్ ఫిగర్స్ చాలా ఉన్నాయి. విశ్వనాథన్ ఆనంద్ పక్కన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి. మన వాళ్ళని ఏమంటారు సార్, వాళ్ళని చెస్లో టాప్ వాళ్ళని గ్రాండ్ మాస్టర్స్, ఎగ్జాక్ట్లీ సారీ గ్రాండ్ మాస్టర్స్ వాళ్ళంతా కూడా. మీరు కూడా మీ మేధా నాన్న మీరు వింటలేదు ఇక్కడ కదా, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మీరు వినకపోతే మిమ్మల్ని కూర్చోబెట్టి వేస్ట్. ఇక్కడ మేము మస్తు చెట్లు ఉన్నాయి, వాడికి చెప్పుకోవచ్చు కదా. ఎనీవే మీకు ఎప్పుడు పాపం ఒక స్థానిక పాఠశాల కాబట్టి డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక అదృష్టం కావచ్చు, ఎందుకంటే మీ దగ్గరికి చాలా మంది వస్తుంటారు. మాలాంటి కార్నర్లో ఉండేటువంటి స్కూల్స్కి మేము తప్ప వేరే వాళ్ళు రారు అక్కడికి. మీ దగ్గరికి గంప అశోక్ కుమార్ సార్ లాంటి వాళ్ళు, డాక్టర్ సుధీర్ లాంటి వాళ్ళు, క్వాలిటీ కోఆర్డినేటర్ వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. క్వాలిటీ కోఆర్డినేటర్ మా పాఠశాలకు రావాలంటే ఆలోచించి వస్తారు, ఎందుకంటే కార్నర్లో ఉంటుంది మాది. మీది హెడ్ క్వార్టర్ పాఠశాల కాబట్టి మీ అదృష్టం ఏంటంటే అందరూ వస్తారు ఇక్కడికి. సో వాళ్ళందరిలో ఉన్నటువంటి మంచి గుణాలను మీరు ఆకలింపు చేసుకొని విని నేర్చుకొని మీరు కూడా మాకంటే మంచి పొజిషన్లోకి వెళ్ళాలనే మా యొక్క ఆకాంక్ష. ఎక్కడైనా కూడా పిల్లలు మీరు మంచి పొజిషన్లో ఉంటేనే మేము కూడా మంచి పొజిషన్కి వెళ్తాం, మమ్మల్ని కూడా మంచిగా చూస్తారు, సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది. అప్పటిదాకా సమాజం మమ్మల్ని గౌరవించదు.
సమాజం మమ్మల్ని గౌరవించాలంటే మీరు మంచి పొజిషన్లో ఉండాలి. ఫస్ట్ మీరు చెప్పింది వినాలి, విని దాన్ని అప్లై చేయాలి. సో దానికోసమనే అంత దూరం సార్ రిటైర్ అయితే దాదాపు 1 year దాటింది, ఆయన పట్టుకొని తిరుగుతున్నాడు పాపం. ఎందుకోసం? ఆయన విద్యా వ్యవస్థలో ఒక 30 ఏళ్ళు 92 నుంచి మొదలు పెడితే 2025 దాకా పనిచేసింది ఆయన. ఏమో రైట్ సార్? 92 నుంచి మొదలు పెడితే 2025 దాకా ఆయన ఒక మంచి మ్యాథమెటిక్స్ టీచర్, విన్నారా? అందుకే రిఫరెన్స్ ఇచ్చాను, వాళ్ళ మేడం ఇక్కడ బయోసైన్స్ టీచర్గా పనిచేస్తుందని. ఇవాళ వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ పిల్లలిద్దరు కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. మేం కన్నా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నదానికంటే మేము ఎవరికైతే చదువు చెప్పినామో ఆ చదువు చెప్పినటువంటి పిల్లలు మంచి పొజిషన్లో ఉంటే అంతకంటే ఎక్కువ సంతోషపడతాం మేము. అర్థమైందా? ఎందుకంటే మేము జీతం తీసుకునేది మీకు చెప్పిన చదువు ద్వారా వచ్చే జీతం మాకు. మళ్ళా ఇట్ ఇస్ ట్రూ, మేము కన్న పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నదానికంటే మేము ఎవరికైతే చదువు చెప్పామో మేము చదువు చెప్పిన పిల్లలు కనుక అది ఎక్కడైనా కావచ్చు మంచి పొజిషన్లో ఉంటే ఫస్ట్ సంతోషపడేది మీ తల్లిదండ్రుల కంటే ఎక్కువ మేమే. సో ఆ పొజిషన్లోకి మీరు అందరు రావాలని మీ యొక్క మేధా సంపత్తిని ఉపయోగించి ఈ యొక్క చెస్ అనేటువంటిది సతీష్ గారు అన్నారు, సార్ నాకు ఎవరెవరికి ఇస్తున్నారు నాకు లిస్ట్ ఇవ్వండి అని. దాన్ని నిరూపించుకోవాలి. మీరు దాన్ని ఇవాళ ఇక్కడి నుంచి ఒక గ్రాండ్ మాస్టర్ కావాలి. విశ్వనాథ్ ఆనంద్ మన క్రికెట్లో ఎవరు టాపరు? సచిన్ టెండూల్కర్ అనుకుందాం. అందరికీ తెలుసా సచిన్ టెండూల్కర్? ఆయన ఎక్కడ ఆడిండు? ఫస్ట్ ఆయన గల్లీలో ఆడినటువంటి ఒక వ్యక్తే, అవునా? రోడ్ల మీద ఆడుకునేటువంటి ఒక వ్యక్తే. ఇవాళ మనం కూడా ఆ పొజిషన్ నుంచే ఉన్నాం, అక్కడి నుంచి అంతకంటే ఎక్కువ పొజిషన్కి వెళ్దాం. ఓకేనా? సో ఐ థ్యాంక్ టు ద డిస్ట్రిబ్యూటర్ సార్, myself Ramakrishna, I am the headmaster of Kakralpilli High School. Okay, so wish you all the best, and on behalf of my headmasters association I am welcoming you, as well as I am thanking you for as such distribution for downtrodden children who are studying in our government schools, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్. అలాగే స్థానిక ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి చెస్ నెట్వర్క్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంఏఓ గారు, అట్లాగే ఈ యొక్క ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి సుధీర్ గారు, అట్లాగే సభను వివరించినటువంటి పెద్దలందరికీ, సభ ముందున్నటువంటి ఉపాధ్యాయులందరికీ శుభాభివందనములు. అట్లాగే ప్రియమైన విద్యార్థులందరికీ శుభాశీస్సులు. నేను సార్లు అందరూ కూడా చెప్పారు, ఒక్కటే మన బ్రెయిన్ ఖాళీగా ఉండదు. మిమ్మల్ని చెప్పేది దానికి మనం వర్క్ ఇవ్వాలి. మీకు అంత ఐడియా ఉంటుంది, అందరు కూడా చూస్తున్నారు. మనకు ఒక ఇనుప ముక్కను కనుక మట్టిలో వేస్తే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. మరి మన బ్రెయిన్ కూడా ఏమీ ఆలోచింపకుండా తినటం పడుకోవటం ఏం చేయకుండా కొద్దిగా కూడా దానికి ఆలోచన ఇవ్వకపోతే అది మొద్దుబారుతుంది, ఎలాంటి ఆలోచన శక్తిని కలిగి ఉండదు. కాబట్టి దానికి పని పెట్టాలి, ఆలోచించేటట్టు చేయాలి. అంటే దానికి ఖచ్చితంగా మనము చదవటము, లెక్కలు చేయటము, పద్యాలు చదవటము, మైండ్ గేమ్స్. వీ హ్యావ్ టు గివ్ ద ఛాలెంజ్ టు ద మైండ్. ప్రతిరోజు మనకు టాస్క్ ఇవ్వాలి, దానికి పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ఇస్తేనే అది షార్పెన్ అవుతుంది, పదునెక్కుతుంది. మరి దానిలో భాగంగా మన యొక్క మెదళ్లను చాలా షార్ప్గా ఉండటానికి, స్ట్రాంగ్గా ఉండటానికి, మంచి ఆలోచన శక్తి కలిగి ఉండటానికి మరి పెద్దలు రావు గారు ఆలోచించి మరి మన రాష్ట్రం అంతటా కూడా ఈ యొక్క చెస్ బోర్డులను పంపిణీ చేయడానికి సుధీర్ గారు మరియు మన పెద్దలందరూ కూడా ఏకమై ఈరోజు మన పాఠశాలకు వచ్చారు. మరి మన యొక్క మెదళ్ళు చురుకుగా ఉండాలి, మంచి ఆలోచన శక్తిని కలిగి ఉండాలంటే తప్పకుండా మనం యూటిలైజ్ చేసుకోవాలి. నేను కోరేది ఒకటే, ఇప్పుడే మనకు సతీష్ గారు చెప్పారు మీ ఇళ్ళకి వస్తా అని. మీరు తీసుకోవటమే కాదు, పొద్దున సాయంత్రం వీలు దొరికినప్పుడల్లా కనీసం రోజు 2 సార్లు 2 గేములు ఒక 2 వ్యక్తులను 4 వ్యక్తులను ఎంచుకోండి, వాళ్ళతోని ఆడండి. తప్పకుండా మన యొక్క బ్రెయిన్ ఆలోచన విధానంలో మార్పు ఉంటుంది. ఒక 15 రోజులు ఆడితే మనకు ఒక హ్యాబిట్ అవుతుంది, వ్యసనం అవుతుంది. వ్యసనాలు కొన్ని ఉండాలి, మంచి వ్యసనాలు ఉండాలి. ఈ యొక్క చెస్ను బోర్డును పట్టుకొని పొద్దున లేవగానే అమ్మతోనో నాన్నతోనో లేకపోతే పక్కన ఫ్రెండ్తోనో ఏదో టైం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. మనం కల్పించుకుంటే ఈ యొక్క చెస్ బోర్డులతోని ప్రతిరోజు ఒక 15-20 రోజులు ఆడితే మీకు అది ఒక మంచి అలవాటుగా మారుతుంది. మీ మెదళ్ళు చురుకుగా ఉంటాయి.
మంచి సార్ చెప్పారు ఫస్ట్ మనకు అనౌన్స్ చేస్తున్నప్పుడు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అని. మన మెదడు కనుక మంచిగా ఉంటే ఖచ్చితంగా మనం అన్ని విచక్షణ కలిగి ఉంటాం, మంచి ఆలోచన శక్తిని కలిగి ఉంటాం, ఏ పనులైనా చేస్తాం. మీరు చూస్తున్నారు కొంతమంది చేతులు లేనోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, వాళ్ళు పోరాడుతున్నారు, జీవించగలుగుతున్నారు, సమాజంలో ముందుకు పోతున్నారు. మనకు అన్నీ మంచిగా ఉండి మనం ముందుకు పోతలేమంటే మన ఆలోచన శక్తి సరిగ్గా లేదన్నట్టు. దాన్ని పెంచుకోవడానికి ఖచ్చితంగా దానికి పని చెప్పాలి, ఖాళీగా ఉంచొద్దు, టాస్క్ ఇవ్వాలి, ఆటలు ఆడాలి, మైండ్ గేమ్స్ ఆడాలి, లెక్కలు చేయాలి, పద్యాలు చేయాలి. దాని ద్వారా మన జీవన విధానం ఎలా ప్లానింగ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మనం ధన్యవాదాలు ఒకసారి చప్పట్ల రూపంలో చెప్పి, మీ మనసులో అనుకోండి, ఎవ్వరు వచ్చి చూడరు, హెచ్ఎం గారు కానీ టీచర్ కానీ ఇంకెవ్వరు చూడరు. మీ మనసులో అనుకుంటే మీరు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటారు, ఆడతారు, మంచి మెదడు మనకు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ రకంగా మీరు మరి దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అలాగే మన జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ శ్రీ మన్మోహన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఫస్ట్ టైం కలిసి గుడ్ మార్నింగ్. సభాధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా ముఖ్య అతిథులు అయినటువంటి ఈ చెస్ డోనర్స్ అయినటువంటి ఎన్ఆర్ఐ శ్రీధర్ గారు, మీరు అనుకున్న సుధీర్ గారు, ఫోన్లో మాట్లాడుకున్నాం కానీ మనం ఎక్కడ ఫస్ట్ టైం చూసాను సార్. అదేవిధంగా ఈ హన్మకొండ జిల్లా ఆర్గనైజర్ అశోక్ గారికి, అదేవిధంగా సర్పంచ్ వేదిక సర్పంచ్ గారికి, అదేవిధంగా జిహెచ్ఎం ప్రెసిడెంట్ హన్మకొండ జిల్లా రామకృష్ణ గారికి, అదేవిధంగా వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను డాక్టర్ మన్మోహన్ బండారు సార్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ హన్మకొండ. అనుకోకుండా ఒకటి మాకు ఎఫ్ఎల్ఎన్ సెకండ్ క్లాస్ స్టడీ నడుస్తుంది సార్, సర్వే నడుస్తుంది, శాంపుల్ సర్వే. ఒక 53 స్టూడెంట్స్ని మేము డిప్యూట్ చేసుకున్నాము. సో అందులో ఈ స్కూల్ ఉందన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఉందని తెలియదు. ఎనీహౌ ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు కాల్ మీ ఫర్ అటెండ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ ఆల్, వన్ అండ్ ఆల్. సో ఎక్కువ టైం వేస్ట్ చేయనా, ఇప్పుడు ఈ చెస్ అనేది ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, 2 రకాల క్రీడలు ఉంటాయని చెప్పారు. ఒకటి మానసిక ఉల్లాసానికి, 2 శారీరక ఉల్లాసానికి. మానసికంగా దృఢంగా ఉండి శారీరకంగా దృఢంగా ఉండకపోయినా, శారీరకంగా దృఢంగా ఉండి మానసికంగా దృఢంగా ఉండకపోయినా, ఏదిట్లో ఒకటి లోపించినా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మీరు పిల్లలు బయట ఎంతగా ఆడుతుంటారో, ఇప్పుడు చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు సెల్ ఫోన్లో. సో ఆ వీడియో గేమ్స్ నుంచి బయటకు రావడం కొరకు చాలామంది పెద్దలు చేస్తున్న ప్రయత్నాలే ఇటువంటి ఇండోర్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేయటం. ఈ చెస్ అనేటువంటి గేమ్ పాత గేమ్ ఏం కాదు, మన కొత్త గేమ్ ఏం కాదు, చాలా పాతకాలం నుంచి ఉంది. కానీ మళ్ళీ ఎందుకు దీన్ని మళ్ళీ మనం ముందు తీసుకొస్తున్నాం? మీరు ఏదైతే నాలెడ్జ్ను సెల్ ఫోన్స్ మీద పెడుతున్నారో, ఏవైతే గేమ్స్ మీద మీ ఆసక్తిని కోల్పోతున్నారో, అటువంటి గేమ్స్ మీద ఆసక్తిని కొలపడం కొరకు, ఆసక్తిని నెలకొల్పడం కొరకు మాత్రమే ఏర్పాటు చేసిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మనం సక్సెస్ చేయాలంటే ఊరికనే బుక్స్ తీసుకొని బ్యాగులో పెట్టుకున్నట్టుగా కాదు, ఇచ్చిన చెస్ బోర్డ్స్ని తీసుకొని మీ దగ్గరలో ప్రతి మండలంలో లేకపోతే స్కూల్లోనో చెస్ మాస్టర్స్ ఉంటారు, వారు కొంత ప్రావీణ్యం ఉంటుంది. మీ పిల్లలు కూడా చాలామంది చెస్ బాగా ఆడతారు. అటువంటి చెస్ మాస్టర్స్ దగ్గర, చెస్ బాగా వచ్చిన వాళ్ళ దగ్గర ఆ మెలకువలు నేర్చుకొని మీరంతా జిల్లా స్థాయి వరకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి వరకు వెళ్తూ మీరు కూడా గ్రాండ్ మాస్టర్స్గా ఎదగాలని కోరుకుంటూ, మరి ఈ చెస్ బోర్డ్స్ని అందించాలనేటువంటి సత్సంకల్పం సార్. అది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొనసాగింపు జరుగుతున్నట్టుంది. ఇది ఒక మంచి, అంటే చాలామంది రకరకాల ఐటమ్స్ ఇస్తూ ఉంటారు, కానీ మా పిల్లల మేధో సంపత్తిని పెంపొందించడానికి మీరు చేస్తున్న ఈ చిరు ప్రయత్నాన్ని చాలా పెద్ద ప్రయత్నంగా మేము అనుకుంటూ, మా పిల్లలందరూ కూడా మీరు ఇచ్చిన చెస్ బోర్డ్స్ను సక్రమంగా వినియోగించుకుంటారు సార్. ఇటువంటి దాదాపుగా అన్ని స్కూళ్ళకు కూడా మీరు ఈ చెస్ బోర్డ్స్ ఇచ్చేటట్టయితే వాటిని యాజ్ పార్ట్ ఆఫ్ ఏ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఐ విల్ ట్రై టు encourage all the programs which are given by to you sir. Thank you one and all. బహుశా చాలాసేపు అయినట్టుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, అనుకోకుండా అవకాశం కలిగింది నాకు మీతో మాట్లాడటానికి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అలాగే మన గ్రామ ప్రథమ పౌరుడు గౌరవనీయులు
శ్రీ రఘువంశీ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు ఆనందం సార్ గారికి, అలాగే వెంకటేశ్వర సార్ గారికి, అలాగే మదన్ మోహన్ గారికి, సుధీర్ గారికి, సతీష్ అన్న గారికి, ఇక వేదిక మీద అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను విజయ్ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను 10వ తరగతిలో అప్పుడు నాకు చెస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నాకు ఇక్కడ ఎంతమందికి ఆడవచ్చు చెస్? ఇక్కడ స్కూల్ పిల్లలు చేతులు చెప్పండి ఒకసారి. చెస్ ఆడేవాళ్ళు ఎంతమంది ఆడవచ్చు? సార్ ఒక రిక్వెస్ట్ సార్, ఏం లేదు, ప్రతి వారంలో ఒక రోజు ఒక 2 అవర్స్ ఏంటంటే చెస్ కేటాయించండి. నెక్స్ట్ ఈ 3 మంత్స్లో మాత్రం అందరూ చెస్ ఆడే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే చెస్ అనేది ఏంటంటే మన మెదడుకు మేత పెడుతుంది. ఎందుకంటే ఇలా 32 క్యారెక్టర్స్ ఉంటాయి ఇలా చెస్లో, అంతే 32 క్యారెక్టర్స్ ఉంటాయి ఇలా. ఈ 32 క్యారెక్టర్స్ని మన మైండ్తో ఏంటంటే దీన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఇది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. సిపాయి ఉంటాడు, మంత్రి ఉంటాడు, గుర్రం ఉంటుంది, ఏనుగు ఉంటుంది, మనం పెట్టుకున్న పేర్లు ఇవి. వీటన్నిటిని కంట్రోల్ చేసే శక్తి అనేది మన మెదడుకు ఉంటుంది. కాబట్టి చెస్ అనేది నేర్చుకోండి. ఎందుకంటే అది నేర్చుకుంటే ఏంటంటే మీ చదువు కూడా ఉపయోగపడుతుంది, మీ మైండ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 నెలలు 3 నెలల నేను కూడా వారానికి ఒకసారి వస్తా సార్, కంపల్సరీ వారానికి ఒకసారి వస్తా. ప్రతి ఒక శనివారం ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకోండి. శనివారం ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తే వాళ్ళతో కూడా నేను కూడా మా గ్రామంలో ఉన్న కొంతమంది తీసుకొచ్చి చెస్ మీద అవగాహన కల్పించే విధంగా ప్రయత్నిస్తాం సార్. అదేవిధంగా మన స్కూల్కి సంబంధించి ఎలాంటి సహాయ సహకారాలైనా కూడా మేము తప్పకుండా మేము ముందుంటామని చెప్పేసి మేము మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య కర్త